పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేయనుంది. ఈ మేరకు గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులతో పాటు పోలీస్, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. కానీ ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వనుంది. దీనికోసం మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో మొత్తం 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక వేసింది. కానీ సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1 నాటి తీర్పు తర్వాత షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లు నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2024 ఆగస్టు నుంచి కొత్త నోటిఫికేషన్లు జారీ కాలేదు. అయితే ఈ నెలాఖరులోగా 2 నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236, అంగన్వాడీ, హెల్త్ డిపార్ట్మెంట్ లో 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు ఈ నెలాఖరులోగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఆర్టీసీలో 3,000 పోస్టులకు పైగా భర్తీకి ప్రభుత్వం అనుమతి వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లో పోలీస్ రిక్రూట్మెంట్, మేలు గ్రూప్ 2 సర్వీస్ కు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల అవనున్నట్లు సమాచారం. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి పూరా లోకల్.